తన మూవీసే కాదు తన పొలిటికల్ స్పీచెస్ కూడా డిఫరెంట్ గా ఉండేలాగా తలపతి విజయ్ గారు అయితే ప్లాన్ అయితే చేశారు. రీసెంట్ గా వన్ ఆఫ్ ద ఏరియాలో తను ర్యాలీ అయితే చేశాడు. ఆ హోలోగ్రాఫిక్ ఏఐని యూజ్ చేసుకొని పబ్లిక్ గా బస్సు మీద స్పీచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ప్రత్యక్షంగా తను అక్కడ హోలోగ్రాఫిక్ తో ఏఐని యూజ్ చేసుకొని పాటలు అయితే తనతో మాట్లాడించారు. జనాలు కూడా విజయ్ అక్కడ ఉన్నాడేమో అని చెప్పుకొని గుంపులుగా వచ్చేసారు. బట్ అది ఒక ఏఏ. ఆ ఫోటోలు మీకు చూపిస్తాను చూడండి. సో టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంటే ఇంతటి బాగా యూజ్ చేసుకున్న పొలిటీషియన్ నాకు ఈ మధ్య అయితే మన విజయ్ గారే కనిపించారని చెప్పాలి. ఎలక్షన్స్ కి ఇంకా 10 డేసే ఉంది. 234 కాన్స్టిట్యూన్స్ లో వెళ్లి ప్రచారం చేయాలంటే విజయ్ కి అంత ఈజీ అయితే కాదు. అండ్ వెళ్లి చేస్తాడు. బట్ తను వెళ్ళడానికి గల పర్మిషన్స్ అనేవి పోలీసు గానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు గానీ ఇవ్వరు. ఎందుకంటే తను వస్తున్నాడని చెప్తేగా అక్కడ ఉన్న జనాలందరూ ఎక్కువగా వచ్చేస్తారు. ఏదో ఒకటి మళ్ళీ జరుగుతుంది అని చెప్పి సెలెక్టివ్ గా కొన్ని ప్లేసెస్ మాత్రమే తనకైతే పర్మిషన్ అయితే ఇస్తున్నారు స్పీచ్లకి. సో ఇప్పుడు దానికి ఇవ్వని స్పీచ్ లో వచ్చేసి ఇలాంటి హోలోగ్రాఫ్ ఏఐని యూజ్ చేసుకొని జనాలకి మరింతగా ఆకట్టుకొని ఓట్లు అయితే అడుగుతున్నాడు. మరి సక్సెస్ఫుల్ గా తన విజయం కావాలని చెప్పి అయితే కోరుకుందాం.